ఈ వీడియో కేవలం తెలివైన వారి కోసం మాత్రమే. మూర్ఖులు వెంటనే వెళ్ళిపోవచ్చు. మనకి చిన్నప్పటి నుంచే ఓ డైలాగ్ మంత్రంలా రిపీట్ అవుతుంది. వివాహం ఓ పవిత్ర బంధం. ఈ పెళ్లి అనే వ్యవస్థ నిజంగా అవసరమా, లేక మనిషి సమాజం ఒత్తిడిలో పడి బాధ్యతలు అన్న బలవంతపు చక్రంలో ఇరుక్కుపోయాడా? ఒక వృద్ధ ఫిలాసఫర్ ఉండేవాడు. ముందు నీకోసం నీవు తెలుసుకో, మిగతాదంతా ఆ తర్వాత అనేవాడు. ఈ మాట చెప్పినందుకు అతన్ని జైల్లో వేసి విషమిచ్చి చంపేశాం. కానీ సోక్రటీస్ మాటలు మనము పెడచెవిన పెట్టినందుకు మనిషి బంధాలు బంధుత్వాలు మనకు ఇప్పుడు విషంగా మారాయి. మ్యారేజ్ అనేది ఇద్దరి మధ్య ఓ సోషల్ కాంట్రాక్ట్. ఏమైనా తినాలంటే పర్మిషన్, బయటికి పోవాలంటే ఎక్స్ప్లెనేషన్, ఒంటరిగా కూర్చుంటే సస్పిషన్. నీకు నరకం చూపించేది జీవిత భాగస్వామి అయిన భార్య మాత్రమే. సో ఎవరితో పెళ్లి చేసుకుంటున్నావన్నది కాదు, ఎందుకు చేసుకుంటున్నావన్నదే నీకు క్లియర్ కట్ క్లారిటీ ఉండాలి. ఇన్ ఎఫెక్ట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, పెళ్ళి ఎవ్వడూ ఆలోచించి చేసుకోడు. ఒక వయసు వచ్చింది, చేసేసుకుందాం. సెటిల్ అయిపోయాం, చేసేసుకుందాం. లైసెన్స్డ్ శృంగారం కావాలి, చేసేసుకుందాం. నేను మగాడిని అని ప్రపంచం మొత్తం గర్వించేంత ఘనకార్యాలు ఇంకే రకంగా ఎలాగో వెలగబెట్టాం. కాబట్టి పిల్లల్ని కనేసి మగాడిని అని ఫీల్ అయిపోయే మొనగాళ్ళు ఎంతోమంది. కానీ పిల్లల్ని పెంచలేక, పెళ్ళం పోరు పడలేక, మొగుడు మగతనం భరించలేక, బాధ్యతలు బరువు మోయలేక బ్రతుకు భారమైపోయిందిరా బాబోయ్, బయటికి చెప్పకుండా ఒంటరిగా హాయిగా బ్రతుకుతున్న వారిని చూసి ఓర్వలేక వాళ్ళని కూడా ఈ పెళ్ళి అనే ఊబిలోకి లాగి దేనికోసమో చేసుకున్న దగ్గర నుండి దీనికోసమా చేసుకున్న అనే స్థాయికి తీసుకురావడంలో ఎవరికి వారు చాలా బిజీగా ఉంటారు. పెళ్లి చేసుకోవడంలో ఎవరి అవసరాలు వారుకుంటాయి. శారీరక సుఖం కోసమో, వచ్చే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కోసమో ప్రపంచం మొత్తం వీడిని రసంలో కరివేపాకులా తీసి పారేస్తుంది. కాబట్టి కనీసం ఇంట్లో ఎమోషనల్ సపోర్ట్ కోసమో ఒకరు ఉంటారనో, ఇవన్నీ కాకపోయినా ప్రధానంగా ఎందుకు పెళ్లి చేసుకోవు అని సమాజంలో తలకు మాసిన వెధవ ఎవడైనా అడిగితే ఏం చెప్పాలో తెలియక చేసుకునేవారు కూడా ఉన్నారు. చట్టబద్ధంగా ఒక అమ్మాయితోనో ఒక అబ్బాయితోనో చచ్చేంత వరకు వారికి కట్టుబడి అటాచ్ అయి ఉండాలంటే ఖచ్చితంగా స్వేచ్ఛను వదులుకోవాల్సిందే. ఎందుకంటే స్వేచ్ఛకు అర్థమే మీకు నచ్చినట్లుగా మీరు జీవించడం. బట్ పెళ్ళైన దగ్గర నుండి ఒకరికి ఒకరు ఇంకొకరికి నచ్చినట్లుగా జీవించాలి. అందుకే అనుభవపూర్వకంగా అర్థమైన వాళ్ళకి ఆ స్వేచ్ఛ విలువ ఏమి